ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖకు చెందినటువంటి ANGRAU నుంచి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ అనేది ఈ నెల 28వ తారీఖున నిర్వహిస్తారు. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SI కానిస్టేబుల్, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని, అలాగే RRB గ్రూప్ D, SBI క్లర్క్, RPF కానిస్టేబుల్, SSC GD కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, PDF ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని తర్వాత బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి వ్యవసాయ శాఖకు చెందినటువంటి ANGRAU ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ల్యామ్ గుంటూరు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ 4 పోస్టులు, ట్రాక్టర్ డ్రైవర్ 1 పోస్ట్ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారండి. ఇక్కడ ఇంటర్వ్యూ నిర్వహించే డేట్ చూసుకున్నట్లయితే ది వాక్-ఇన్ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఆన్ 28 జనవరి 2025 at 10 AM అనేసి ఇచ్చారు. జనవరి 28వ తారీఖు ఉదయం 10 గంటలకైతే ఇంటర్వ్యూ నిర్వహిస్తారండి. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే ప్లేస్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ANGRAU ల్యామ్ గుంటూరు, ఈ ప్రాంతంలో LAM ల్యామ్ గుంటూరు, ఈ ప్రాంతంలో ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం జరుగుతుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. అలాగే BC, SC, ST, EWS అభ్యర్థులకే 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఇక ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్ ఈ విభాగంలో 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా సీడ్ టెక్నాలజీ రీసెర్చ్ విభాగంలో 2 పోస్టులు అనేది భర్తీ చేస్తున్నారనమాట. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు 4 పోస్టులు ఉంటే సీడ్ టెక్నాలజీ రీసెర్చ్ విభాగంలో 2 పోస్టులని, అదేవిధంగా క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్ విభాగంలో 2 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎటువంటి అర్హతలు ఉండాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ది అగ్రికల్చర్ ఆఫ్ 4 years డ్యూరేషన్ అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, 4 years అగ్రికల్చర్ డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే అగ్రికల్చర్ BSc NSc కోర్స్ ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది అనమాట. ఇంజనీరింగ్లో ఆ 4 years కోర్స్ అనమాట. అగ్రికల్చర్ BSc అనేది 55% మార్కులతో పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 4 years కోర్స్ అగ్రికల్చర్ డిగ్రీ ఉన్నటువంటి వారు. శాలరీ వచ్చేసి 35,400 రూపాయల శాలరీ అయితే ఉంటుందన్నమాట. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి ఫ్రెండ్స్, ఇక్కడ 35,400 రూపాయల శాలరీ ప్లస్ DA HRA కూడా ఉంటుందనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అన్నీ కలుపుకొనేసి 35,400 రూపాయలు. ఫ్రెండ్స్, ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే కన్నా 4 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. సీడ్ టెక్నాలజీ రీసెర్చ్ విభాగంలో, క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్ విభాగంలో. ఇక ఈ ఉద్యోగాలకు మాత్రం అర్హత చూసుకుంటే ఎనీ BSc అండి, అంటే ఏదైనా డిగ్రీలో ఎనీ BSc, MPC గ్రూప్ కావచ్చు, BIPC గ్రూప్ కావచ్చు, మీరు ఏ గ్రూప్ చేసినా పర్వాలేదన్నమాట. ఇక్కడ అంటే ఏదైనా BSc డిగ్రీ పూర్తయి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదంటే కన్నా పాలిటెక్నిక్లో మీరు డిప్లొమాలో వచ్చేసిందనో అగ్రికల్చర్ డిప్లొమా కానీ, లేదంటే కన్నా సీడ్ టెక్నాలజీ డిప్లొమా అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. శాలరీ వచ్చేసి 29,200 రూపాయల శాలరీ అయితే
ఉంటుందనేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాల ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మోటార్ మెకానిజంపై వర్క్పై అవగాహన కూడా ఉండాలి అనేసి ఇచ్చారు. శాలరీ వచ్చేసి 21,700 రూపాయల శాలరీ అయితే ఇస్తారండి. ఇవి వేకెన్సీస్ డీటెయిల్స్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, ఈ అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి ఇంటర్వ్యూకి అయితే హాజరు కావచ్చు. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే అనమాట. ఇక్కడ మీరు అగ్రికల్చర్ బీఎస్సీ చేసినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు, లేదంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే డిగ్రీలో ఎనీ బీఎస్సీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనేదానికి, ఇంటర్వ్యూలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. పాలిటెక్నికల్ బీఎస్సీ చేసినటువంటి వాళ్ళు కానీ సీడ్ టెక్నాలజీ కోర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో హాజరు కావచ్చండి. ఈ ఉద్యోగాల్ని డైరెక్ట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే భర్తీ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాదనమాట. ప్యూర్లీ అన్న టెంపరవరీ జాబ్స్ అనేసి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది అనేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా పేర్కొనడం అయితే జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగాలైనా పర్వాలేదు, మాకు జాబ్ కావాలి, ఏదో ఒక జాబ్ కావాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే హాజరు కాండి.